శుభోదయం ఫ్రెండ్స్, కుంభమేళా మహాకుంభమేళా గురించి మీకు తెలుసా? తెలియకపోతే పర్వాలేదు, మేము చెబుతాము. పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుంచి ఐరావతం, లక్ష్మీదేవి, చంద్రుడు, పారిజాతం వంటి ఎన్నో వచ్చాయి. వాటితో పాటు గరళం, అమృతం కూడా వచ్చాయి. లోకాన్ని కాపాడడానికి వచ్చిన గరళాన్ని శివుడు తన మింగి తన గొంతులో దాచాడు. అందుకే శివుడు గరళకంఠుడు అయ్యాడు. ఇక వచ్చిన అమృతం కోసం దేవతలు రాక్షసులు కొట్టుకుంటూ ఉండగా విష్ణుమూర్తి మోహిని అవతారములో ఆ అమృత కుంభాన్ని అనగా అమృతంతో నిండి ఉన్న కుండను దేవతలకు పంచడానికి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ అమృత కుంభంలో నుండి 4 చుక్కలు నేలపై పడింది. ఆ 4 ప్రదేశాలే ప్రయాగరాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలలో పడింది. అలా పడిన ప్రదేశాల్లో కుంభం లేదా కుంభమేళాలను నిర్వహిస్తారు. అలా అమృతం పడిన ప్రదేశాల్లో నిర్వహించే కుంభమేళాలో పుణ్య స్నానాలు చేస్తే జన్మ పునీతం అవుతుందని భక్తుల నమ్మకం. కుంభమేళాలలో 4 రకాలు ఉన్నాయి. మొదటిది మాఘమేళ. దీనిని మినీ కుంభమేళగా కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో దీనిని నిర్వహిస్తారు. రెండవది అర్ధ కుంభమేళ. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఇది ప్రయాగరాజ్, హరిద్వార్ లో నిర్వహిస్తారు. మూడవది పూర్ణ కుంభమేళ. దీనిని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలలో నిర్వహిస్తారు. ఇక 4వది మహాకుంభమేళ. ఇది 144 సంవత్సరాలకి ఒకసారి నిర్వహిస్తారు. ఇది 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. గంగా, యమున, సరస్వతి నదులు త్రివేణి సంగమము అయిన ప్రయాగరాజ్ లో నిర్వహిస్తారు. గ్రహ భ్రమణాలను అనుసరించి ఆయా తిథులలో ఈ కుంభమేళాలను నిర్వహిస్తారు. విశేషం ఏంటంటే ఈ సంవత్సరం జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు అంటే 45 రోజుల పాటు ప్రయాగరాజులో నిర్వహిస్తున్నది మహాకుంభమేళా. కుంభమేళాలో ప్రత్యేక స్నానాలు, వీటిని పుణ్య స్నానాలు లేదా షాహీ స్నానాలు లేదా రాజ స్నానాలు అంటారు. ఆయా ప్రత్యేక తిథులను బట్టి రోజు స్నానాలు ఉంటాయి. రోజు స్నానాలు ఆచరించడానికి హిమాలయాల నుండి, దట్టమైన అడవుల నుండి, ఎక్కడెక్కడి నుండో అఘోరీలు, నాగ సాధువులు ప్రయాగరాజ్ కు వస్తూ ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 45 కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించారు. ఇక చివరి రోజు స్నానం ఫిబ్రవరి 26వ తేదీన అనగా శివరాత్రి రోజున ఉంటుంది. ఆ రోజుతో కుంభమేళా ముగుస్తుంది. అక్కడికి ఎంతమంది వస్తారంటే మన ఫిబ్రవరి 3వ తారీఖున 350 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. మీకు తెలుసా? ఇది ట్రాఫిక్ జామ్లలో వరల్డ్ రికార్డ్. ధన్యవాదములు.